కాబట్టి అవ్యక్తం కారణం యత్ తత్ ప్రధాన ఋషి సప్తమై ప్రోచ్యతే ప్రకృతి సూక్ష్మ నిత్యం సదసదాత్మకం. అంటే ఈ ప్రపంచం పుట్టడానికి కారణం ఆయన ప్రధానము అవ్యక్తం ఏది ఉన్నదో అది ఋషి సప్తముల చేత ప్రకృతి అని చెప్పబడుతున్నమాట. అది సూక్ష్మమైనది మరియు సదసత్తులతో కలిసి ఉన్నది, నిత్యమై మార్పు చేర్పులు లేకుండా ఉంటున్నది అనమాట. దానికి ఎటువంటి నిత్యం అంటే అదేనమాట. అంటే పెరుగుదల తరుగుదల వంటివి లేకుండా ఎల్లప్పుడూ ఒకే తీరుగా ఉండడం అని అర్థం అనమాట. సదసదాత్మకం అంటే ఏమిటి? కారణ శక్తితో కూడుకున్నటువంటిది. ఇక్కడ కారణ శక్తి అని ఒకటి చెప్పబడింది అనమాట. అంటే సృష్టి కారణం కూడా ఒకటి ఉంటుందండి. ఊరికే సృష్టిని ఊరికే నిర్ణయించలేదు అనమాట. కాబట్టి ఈ సదస్సాత్మకం అంటే ఏమిటి? దానికి కూడా ఒక కారణం ఉండి ఇవన్నీ కూడా చేయబడింది. ఇవన్నీ ఈ విషయాలు ఋషి శ్రేష్ఠులు ప్రకృతి అని ప్రధానమని పిలుస్తున్నారు అనమాట. కాబట్టి ఆ విధంగా ఋషుల చేత ప్రోచ్యతే ప్రకృతి సూక్ష్మ నిత్యం. ప్రోచ్యతే అంటే పిలవబడుతున్నది, చెప్పబడుతున్నది అని అర్థం. అక్షయం నా అన్యథా ఆధారం. అక్షయం నా అన్యథా ఆధారం అమేయం అజరం ధ్రువం శబ్దస్పర్శ విహీనం తద్ రూపాదిభి అసంహితం. అలా విడదీసుకోవాలంట. అప్పుడు చాలా సులభంగా అర్థమవుతుంది. అక్షయం అంటే అక్షరం అని కూడా కొన్ని పుస్తకాల్లో చెప్పబడి ఉంది. నా అన్యదా ఆధారం, నాణ్యదా ఆధారం అని అర్థం. నా అన్యదా ఆధారం అమేయం అజరం ధ్రువం శబ్దస్పర్శ విహీనం తద్ రూపాదిభి అసంహితం. అక్షయం నాణ్యదాధారం అమేయం అజరం ధ్రువం శబ్దస్పర్శ విహీనం తద్ రూపాదివి అసంహితం. దీనికి క్లుప్తంగా తాత్పర్యం ఏంటంటే క్షయము లేనిది కాన అక్షయం. అక్షయం అంటే క్షయము లేనిది, అంటే నాశనము లేనిది కాన అక్షరం. మరో ఆధారం లేనిది నా అన్యదా ఆధారం. అన్యదా అంటే ఏమిటి? వేరొకటి అని అర్థం. నా అన్యద అంటే ఏమిటి? వేరొక ఆధారం. నా అన్యద ఆధారం అంటే వేరొక ఆధారము లేనటువంటిది. అంటే ఏమిటి? వేరొక ఆధారం లేనిది అంటే అర్థం ఏంటి? దానికి వేరే ఆధారం ఉండవలసిన అవసరం లేదు అని అర్థం అన్నమాట. అంటే తనకు తానే ఉండగలిగేటువంటిది అని అర్థం. మన ఉదాహరణకి ఒక వస్తువు ఉన్నదనుకోండి. ఒక వస్తువుని మనం ఏం చేస్తున్నాము? ఏదో టేబుల్ పైన లేదు వేరే ఎక్కడో పెడుతున్నాం అనుకోండి. పెట్టినప్పుడు అది ఆధారం ఉన్నది కాబట్టే అక్కడ ఉండగలుగుతున్నది. ఒకవేళ ఆధారం అంటూ లేకపోతే అది ఉండగలుగుతుందా? ఉండలేదు. అక్కడ ఒక వస్తువు కానీ లేదు. మనం కూడా మనకి ఆధారం ఉంది కాబట్టే మనం ఈ ప్రపంచంలో నిలబడి ఉన్నాం, ఈ భూమిపై నిలబడుకొని ఉన్నాం. మనకి ఆధారం భూమే. మనం ఏమైనా గాల్లో తేలగలుగుతామా? ఒకవేళ మీరు విమానంలో పోతుంటే కూడా గాల్లో తేలుతున్నది విమానమే, కానీ మనం ఆ విమానంలో కూర్చొని దాన్ని ఆధారంగా మనం పోతున్నాం. కాబట్టి ఆధారం అంటూ ఖచ్చితంగా ఉంటుంది ప్రతిదానికి కూడా. కానీ ఇక్కడ అక్షయం మరో ఆధారం లేనిది. నా అన్యదా ఆధారం అమేయం అంటే అమేయమైంది అంటే ఏమిటి? దానికి పరిమితి ఇంతది అని చెప్పరానట్టుది. ఇదో ఇంత విష్ణుమూర్తి ఇంత లేదు, ఆయన యొక్క లీలన్నీ ఇంత అనేటువంటి ఒక పరిమితి లేనటువంటిది. అమేయం అజరం, అజరమైనటువంటిది అంటే ఏమిటి? అజరం అంటే పుట్టుగా, అటువంటిది ఏది లేనటువంటిది, నిత్యము ఉండేటువంటిది. అవ్యక్తం అజరం అంటే నిత్యం అంటే పెరుగుదల తరుగుదల లేనటువంటిది, ఎప్పుడూ ఒకే తీరుగా ఉండటం అనేది. ఆ విధమైనటువంటి ఇంకా శబ్ద ధ్రువం. ధ్రువం అంటే ఏమిటి? నిశ్చలమైనటువంటిది కాబట్టి కాన అది ధ్రువం శబ్దస్పర్శములు లేనిది, రూపాదులతో కూడనటువంటిది. రూప ఆదులతో, ఆదులు అంటే ఏమిటి? మున్నగు అని అర్థం. రూపాదులతో అంటే ఏమిటి? రూపము మున్నగు వంటి వాటితో, రూపాదులతో కూడనటువంటిది. అంటే విష్ణుమూర్తి యొక్క రూపం ఇది అని
లేదు ఈ జగత్తును సృష్టించిన వాడి యొక్క రూపం ఇది అని మనం ఏం చెప్పలేమండి. కాకపోతే ఆయన ఎత్తినటువంటి అవతారాలు ఇలాంటివి ఇలాంటివి అని మనం చెప్పుకోగలుగుతాం. కానీ దీనికి అంతటికీ కూడా మూలమైనటువంటి వాడి ఇలాంటి వాడని చెప్పలేము. కాబట్టి ఇది ఒక ధ్వని చేయదు, వినదు. ఒక వస్తువును తాగితే మెత్తనిది, గట్టిది, వెత్తనిది, చల్లనిది అనేటువంటి జ్ఞానము కలిగినటువంటిది కాదు. రూప రస గంధములు లేనటువంటిది అని అక్షయం నా అన్యదా ఆధారం అమేయం అజరం ధ్రువం శబ్దస్పర్శ విహీనం తద్రూపాదివి అసంహితం. ఒకసారికి మనకి ఇవన్నీ చదువుతుంటే అంటే ఏది కూడా ఒక విషయాన్ని మనం చాలా లోతుగా పోయి మనం మనలో విడిగా చదువుకోవటం వేరు. నలుగురితో కలిసి చదువుకొని ఆ విషయాలు ఆకలింపు చేసుకునేటప్పుడు దాన్ని అర్థం చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని కొత్త అంటే ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ శ్లోకం చదివినప్పుడు మనకి విష్ణుమూర్తి గురించి చెప్పండి అంటే ఏమిటి, ఈ సృష్టికి అంతటికీ కారణమైనటువంటి వారి గురించి చెప్పండి. ఏమని? అక్షయం నా అన్యదా ఆధారం అమేయం అజరం ధ్రువం శబ్దస్పర్శ విహీనం తద్రూపాదివి అసంహితం. ఉదాహరణకి ఒక రిమోట్ కారు ఉందనుకోండి. మనకి ఉదాహరణ చెప్తున్నా. ఒక కారు పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఒక కారు పెట్టున్నాడు అక్కడ. వీడు ఎక్కడో ఉన్నాడు దూరంగా. దూరంగా కూర్చొని ఆ కారుని అంటే ఆ బొమ్మని కదిలిస్తూ ఉంటాడు. అంటే మనకు అర్థమయ్యేదని చెప్తున్నా అండి. నేను చాలా విషయాలు మనకి 60, 65 వచ్చాయి, కానీ ఈ బ్రహ్మ నిజంగానే ఈ బ్రహ్మము విష్ణువు ఇవన్నీ కూడా కొన్ని కఠినమైనటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట అర్థం చేసుకోవాలంటే. అందుకే బ్రహ్మ పదార్థం అంటుంటాము. అటువంటి పదార్థాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి పరిసరాల్లో ఉండేటువంటి దాన్ని ఉదాహరణ తీసుకుందాం. దూరం నుంచి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ కారు ముందుకు పోతుంటే వెనక్కి పోతుంటుంది. కానీ మనకి ఆ కారుని ముందుకు ఎలా పోతుంది, వెనక్కి ఎలా పోతుంది అని మనం ఈ పిల్లవాడు మనం ఎదురుగా ఉంటే మనకు తెలుస్తుంది. చాలా సులభంగా చెప్పవచ్చు, ఇదో ఇలాంటి వాడు చేస్తుంది. కానీ ఎక్కడో ఉన్నాడు, మన కనుచూపుల్లో, మన కళ్ళ ఎదురుగా లేడు. ఎక్కడో మన కనుమరుగ్గా ఉండి చేస్తున్నాను ఉదాహరణకి. అలాంటిదే అనుకుందాం విష్ణుమూర్తిని. అంటే మన కాన్సెప్ట్ నేను అర్థం చేసుకునే విషయం చెప్పు. కాబట్టి మనం ఇప్పుడు దాన్ని ఏదైతే ఈ కారుని కానీ వాహనాన్ని నడిపిస్తున్నదో దూరం నుంచి అది ఎలా నడిపిస్తున్నాడు, ఏమిటి, అది ఎలాంటి రూపము ఇవంటి మనం ఎవరు చెప్పలేము. ఎందుకంటే మన కంటికి ఎదురుగా కనబడటం లేదు. ఉదాహరణ అలాగే చెప్పుకోవచ్చు మనం. ఈ సృష్టినంతా కూడా నడిపించేటువంటి వాడు కూడా ఈ రిమోట్ కార్ని ఎలా నడిపిస్తున్నాడు ఆ విధంగా నడిపిస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. మరి దాన్ని ఎలా వర్ణించగలుగుతాం మనం? వర్ణించలేమన్నమాట. ఒకవేళ నడిపించేవాడు మన కంటి ఎదురుగా మనకు కనబడితే ఇదిగో ఫలాని వాడు నడిపిస్తున్నాడు, వాడు ఇంత ఎత్తుగా ఉంటాడు. కానీ వీటినన్నిటిని కూడా ఆ నడిపించేవాడిని చూడగలిగేటువంటి వాళ్ళు ఋషులు. మనం చూడలేము. మనం ఊరికే చదువుకోగలుగుతాం, చదువుకొని కూడా దాన్ని అర్థం చేసుకునేది మనకి కష్టం. కానీ వాళ్ళు చూడగలుగుతారు. ఆ చూడగలిగారు కాబట్టే అతనికి ఎటువంటి రూపము లేదు, అజరమైనది, నిశ్చలమైనది. ఆ కాన అది ధ్రువము, శబ్దస్పర్శలు లేనిది, రూపాదులతో కూడినటువంటిది. ఇవన్నీ కూడా వారు చెప్పగలుగుతారు అనమాట, మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి జ్ఞాన నేత్రంతో చూడగలుగుతారు. మనకి ఆ జ్ఞాన నేత్రం లేదు, మనకి మామూలు చూపే లేదు సరిగా. 45 దాటిందంటే ఉండే చూపు కూడా పోతూ ఉంటుంది. జ్ఞానం ఎక్కడొస్తుంది మనకి? జ్ఞాన నేత్రాలు తెచ్చుకోవాలంటే మన ఈ జీవితం సరిపోదు అన్నమాట. కాబట్టి అక్షయం నా అన్యదా ఆధారం అమేయం అజరం ధ్రువం శబ్దస్పర్శ విహీనం తద్రూపాదిభి అసంహితం. కాబట్టి రూపాదులతో కూడనటువంటిది, నిశ్చలమైనటువంటిది కాన అది ధ్రువం, శబ్దస్పర్శలు లేనిది, రూపాదులతో కూడనటువంటిది అనే విషయాన్ని ఈ శ్లోకం అంటే మనం కనీసం విష్ణు పురాణం అయిపోయేప్పటికీ మనలో కాస్తో కూస్తో ఈ యొక్క ప్రకృతిని మనల్ని ఎవరు నడిపిస్తున్నారు ఏమిటి అనేటువంటి విషయము కాస్తో కూస్తో మనసులో నిలిచిపోయే విధంగా తెలుసుకోవాలనేటువంటి తాపత్రం అనమాట, వేరేం లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ కొద్దిగా మనసులో మనకి నిలవాలి అనేటువంటిది తాపత్రం. అందుకే ఇటువంటి ఉదాహరణతో కాస్త మీ మీ మనసులో జొప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని. తర్వాత త్రిగుణం తజ్జగద్ యోని అనాది ప్రభవాప్యయం తేన అగ్రే సర్వమేవ ఆసీత్ వ్యాప్తం వై ప్రళయాద్ అను. ఇక్కడ త్రిగుణం అని చెప్పబడింది.
అంటే ఏమిటి? త్రిగుణాత్మకమైనది అంటే ఇక్కడ సత్వ రజస్తమో గుణాలను సమపాళ్లలో కలిగినటువంటిది, అనాది పుట్టుక లేనిది, ప్రభవాప్యయం అంటే పుడుతున్నవి కనుక ప్రభవములు కార్యములు అనే అవే దేహములు అన్నమాట. ఇందులోనే లీనమవుతున్నవి కాబట్టి అవ్యయములు. కాబట్టి త్రిగుణం తజ్జగత్ యోని అనాది ప్రభవ అప్యయం, అదే జగత్తుకు కారణమైనటువంటిది కాన అది అనాది. అంటే ఎవరు ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ఏమిటి అనేది మనం చెప్పలేము. కనీసం శాస్త్రబద్ధంగా మనం నిరూపించలేనటువంటి విషయం అన్నమాట. కాబట్టి సృష్టికి మూలము అదే. ఏమిటి? త్రిగుణాత్మకమైనటిది, అదే జగత్తు కారణమైనటువంటిది కాన అది అనాది. సృష్టికి మూలం అదే, లయస్థానము అదే. తేన అగ్రే సర్వమేవాసీద్, గడిచిపోయిన ప్రళయం తర్వాత ఈ విశ్వమంతా ఆ ప్రధానం చేతనే వ్యాపించబడి ఉన్నది. వ్యాప్తంపై ప్రళయాత్ అను. అను అంటే ఏమిటి? అనుసరించి అని అర్థం. ప్రళయాత్ అను అంటే ఏమిటి? ప్రళయము తర్వాత కూడా మరలా సృష్టించబడినది, దానిని అనుసరించి మరలా ఉండేటువంటిది అని అర్థమట. తర్వాత వేదవాద విదో విద్వన్ నియతా బ్రహ్మవాదిన పఠంతి వై తమేవ అర్థం ప్రధాన ప్రతిపాదకం. ఈ విషయాలన్నీ కూడా మధ్యలో నేను చెప్పుకుంటూ ఉండాలి. పరాశరుడు మైత్రేయుడు చెప్తున్నాను అనమాట. అంటే సృష్టి యొక్క రహస్యం, ఎలా సృష్టి ఏమిటది అనేటువంటి విషయాలు చెప్తున్నామాట. వేదవాద విదో వేదవాద విదో విద్వన్ నియతా బ్రహ్మవాదిన పఠంతి వై తమేవ అర్థం ప్రధాన ప్రతిపాదకం. కాబట్టి వేదార్థం తెలిసినటువంటి వేదవాదులు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మనిష్ఠులు అయినటువంటి వారు ఈ ప్రధాన ప్రతిపాదకమైనటువంటి దాన్నే జగత్ కారణంగా ఈ విధంగా పఠిస్తూ ఉంటారు. అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కలవారు, వేదార్థం తెలిసిన వేదవాదులు, వేదార్థం తేటగా తెలుసుకున్నటువంటి వారు అయిన బ్రహ్మవాదులు, అదేవిధంగా ఆస్తిక శిఖామణులు. ఆస్తి అంటే ఏమిటంటే ఉన్నది, ఉన్నాడు. అస్థి అంటే అస్థికులు అంటే ఏమిటి? ఉంది అంటే ఎవరున్నారు, ఎవరు ఉన్నారని. దేవుడు ఉన్నాడు అంటే ఈ సృష్టి అంతా కూడా అతని చేతనే నడిపించబడుతున్నది అని నమ్మేటువంటి వారు అని అర్థం. కాబట్టి వారినే అస్థికులు అంటారు. నాస్తి అంటే ఏమిటి? ఏమీ లేదనేటువంటి వారు. అంటే ఈ సృష్టి అంతా ఏమీ లేదు, ఇది ఈ విధంగా. అంటే ఒక్కొక్క మతంలో సృష్టి యొక్క రహస్యాలు ఒక్కొక్క విధంగా చెప్పబడింది అనమాట. కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాబట్టి మన దీంట్లో, మన హిందూ ధర్మ ప్రకారము ఈ విధంగా సృష్టి ఎలా జరిగింది ఏమిటని చెప్పబడి మరి. కాబట్టి ఈ సృష్టికి మూలం అనేది ఒకటి ఉన్నది, అతనే విష్ణుమూర్తి అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వారు ఆస్తికులు. కాబట్టి అటువంటి ఆస్తిక శిఖామణులు కూడా ఇదే ప్రధానమును ప్రతిపాదించే విషయమునకు చెందిన శ్లోకాలు పఠిస్తున్నారు అని చెప్పి, ఇదే జగత్ కారణంగా ఇలా పఠిస్తూ ఉంటారు. వేదవాద విదో విద్వన్ నియతా బ్రహ్మవాదిన పఠంతి వై తమేవ అర్థం ప్రధాన ప్రతిపాదకం. ఆ తర్వాత నాహో నాహో నా రాత్రి నా భూమి నా ఆసీత్ తమో, నాసీత్ నా ఆసీత్ తమో జ్యోతిరభూత్ నచ అన్యత్, జ్యోతిర్ అభూత్ నచ అన్యత్ శ్రోత్రాది బుద్ధ్యా ఉపలభ్యమేకం ప్రాధానికం బ్రహ్మ పుమాం తద్ ఆసీత్. బ్రహ్మ పుమాన్ తదా ఆసీత్, తదాసీత్ అంటే ఆ సమయంలో, ఎప్పుడు ఆ సృష్టికి జరిగే సమయంలో పగలు లేదు, రాత్రి అన్నది లేదు, నింగి లేదు, నేల లేదు. నాహో నా రాత్రి, నా నభో నా భూమి. నభ అంటే ఆకాశం. అంటే ఏదైనా ఒక వస్తువు సృష్టించడానికి ముందు, అంటే ఈ సృష్టి జరగడానికి ముందు ఎలా ఉన్నది? పగలు లేదు, రాత్రి అన్నది లేదు, నింగి లేదు, నేల లేదు, చీకటి లేదు. నా ఆసీత్ తమః, తమః అంటే చీకటి అని. చీకటి లేదు, వెలుతురు లేదు, ఏమీ లేదు. అంటే మరి ఏమీ లేకుండా ఎలా ఉన్నది? దాన్ని మనకి అర్థం చేసుకోలేము. ఏమీ లేకుండా ఎలా ఉంటాం? ఉంటే మనకి ఉంటే చీకటి, లేదంటే వెలుతురు. చీకటి లేదంటే వెలుతురు ఉంటుంది, వెలుతురు ఉంది అంటే చీకటి ఉండదు.
కానీ ఇక్కడ ఆకాశం లేదు, భూమి లేదు. కానీ మనం చూసేది అటు ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది. అంటే ఇది సృష్టికి అనంతరం అన్నమాట. శ్రోత్రాది అంటే ఏమిటి? ఇంద్రియ లభ్యం కాని, బుద్ధి గోచరం కాని, శ్రోత్రాది బుద్ధ్యా గురుగారు అనుపలభ్యమే. చెప్పండి. గురుగారు మొదటి పదం ఏంటి చెప్పరా? నా 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 అహో. అహో అంటే అహం అంటే పగలండి. నా అంటే పగలా? లేదు అని అర్థం. అహం, అహర్నిశలు అంటుంటాం కదా. అహర్నిశలు అంటే ఏమిటి? నిశి అంటే రాత్రి, అహం అంటే పగలన్నమాట. అంటే సృష్టికి ముందు సూర్యుడు, చంద్రుడు, చుక్కలు లేవు కాబట్టి తమస్సు, చీకటి లేదనమాట. పగలు లేదు కాబట్టి జ్యోతి లేదు. ఇంతేకాదు, ఏ వస్తువు లేదు, శబ్దస్పర్శాదులు లేవు. కనుక స్తోత్రం మొదలైన జ్ఞానేంద్రియం వల్ల పుట్టే జ్ఞానము, తెలివి లేదు. అంతే కదండి. శబ్దస్పర్శాదులు లేవు అంటే, ఉదాహరణకి ఇంట్లో శబ్దం ఉందనుకోండి. శబ్దం ఉంటేనే మనకి జ్ఞానేంద్రియం పనిచేస్తుంది. అంటే ఏమిటి? వినికిడి ఉంటుందన్నమాట. శబ్దమే లేదన్నప్పుడు వినికిడి అనేది ఏముంటుంది? శబ్దమే లేనప్పుడు మనకి వినబడేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టే శ్రోత్రాది బుద్ధ్యా అనుపలభ్యం ఏకం ప్రాధానికం బ్రహ్మ పుమాన్ తద్ ఆసీత్. కాబట్టి ఇక్కడ ప్రాధానికముగా, ప్రధానమే ప్రధానం అంటే ఏమిటి? బ్రహ్మ మరియు పురుషుడు అన్న ముగ్గురు మాత్రమే ఉన్నారనమాట. ఇంకా మిగిలినవన్నీ ఏమీ లేవు. ఎప్పుడు? ప్రళయకాలములో ఆసీత్ ఉండినది. అంటే ఆ తరువాత ఈ సృష్టి జరిగింది అనమాట. కాబట్టి నాహో న రాత్రి నా నభో నా భూమి నా ఆసీత్ తమో జ్యోతిరభూత్ నచ అన్యత్ శ్రోత్రాది బుద్ధ్యా అనుపలభ్యమేకం ప్రాధానికం బ్రహ్మ పుమాం తద్ ఆసీత్. విష్ణో స్వరూపాత్ పరతోహితే అన్యే రూపే ప్రధానం పురుషశ్చ విప్ర తస్యైవ తే అన్యేన ధృతే వియుక్తే రూపాంతరం యత్తద్ ద్విజ కాల సంజ్ఞం. యత్తద్ ద్విజ కాల సంజ్ఞం అంటే, ద్విజ అంటే ఏమిటి? బ్రాహ్మణుడు అని అర్థం. అంటే ఇతన్ని, మైత్రేయుని సంబోధిస్తున్నమాట. బ్రాహ్మణుడైనటువంటి మైత్రేయ నిరుపాధికమైనటువంటి విష్ణు స్వరూపం వల్ల ప్రధానం, పురుషుడు అనేటువంటి రెండు రూపాలు రూపొందాయన్నమాట. అంటే ఇక్కడ సృష్టి యొక్క, ఎలా సృష్టి ఏర్పడింది అనేటువంటి దాని యొక్క క్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాను అనమాట. ఎలా ఏర్పడింది? బ్రాహ్మణుడైన మైత్రేయ నిరుపాధికమైనటువంటి విష్ణు స్వరూపం వల్ల ప్రభావం, ప్రధానం, పురుషుడు అనేటువంటి రెండు రూపాలు రూపొందాయన్నమాట. ఆ విష్ణువు యొక్క మరో రూపము చేత సృష్టి కాలంలో చేర్చబడి ప్రళయకాలంలో విడదీయబడింది. ఓ ద్విజోత్తమ, ఆ సంయోగ వియోగ హేతువైన రూపాంతరానికే కాలం అని పేరు. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ అండి. అంటే ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే ఇంకా ముందుకు పోగలుగుతామట. విష్ణోహ స్వరూపాత్ అని చెప్పండి. అంటే ఏమిటి? కాల స్వరూపాన్ని వివరిస్తున్నామట. ఏమని? విష్ణు అనేటువంటి శ్లోకంతో ఆ తర్వాత ఇంకా 4 శ్లోకాల్లో ఈ యొక్క కాల స్వరూపాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ విష్ణోహ ఇది అనే స్వరూపాత్ పరతో అన్నారు. అంటే పరత అంటే ఏమిటి? ఋషి ప్రయుక్తమైన సంధి కనిపిస్తుంది. అంటే పరత అంటే నిరుపాధి అనగా ఏమిటి? ఎటువంటి కారణం లేకుండానే అని అర్థం. అంటే నిరుపాధి అయినటువంటి, ఉపాధి అయినటువంటి విష్ణువు యొక్క స్వరూపం నుండి ముందు చెప్పబడిన, అంటే రెండు అనగా ప్రధానము, పురుషుడు అను రెండు రూపాలు పుట్టినమాట. అంటే మిగిలినవన్నీ కూడా విలక్షణుడు మాయ ద్వారా కల్పించబడినవి. అంటే మనం ఒకసారి అడుగుతుంటాం, గుడ్డు ముందా, కోడి ముందా, ఇలాంటివన్నీ కొన్ని ప్రశ్నలు కొంతమంది వేస్తూ ఉంటారు. వాటికి అన్నిటికీ కూడా సమాధానం కొంచెం కష్టం చెప్పడం. ఎందుకంటే గుడ్డే ముందా అనుకున్నాం అనుకోండి, అది తప్పైపోతుంది. కాబట్టి ఇక్కడ సృష్టి అనేది ఎలా జరిగింది ముందు అనేటిదంటే చెప్తున్నామట. విష్ణు స్వరూపాత్ పరతోహితే అన్యే రూపే ప్రధానం పురుషశ్చ విప్ర. కాబట్టి ఈ రెండు రూపాలు మొదట పుట్టినమాట. ఏమిటది? ప్రధానము, పురుషుడు అనేటువంటి రూపాలు రెండు పుట్టాయి. అన్యే అంటే తక్కినవి, విలక్షణములు అంటే మాయ ద్వారా కల్పింపబడినవి. తేన్యే అన్న చోట కూడా అర్థసంధిగా, అంటే తే అన్యే ఆ విష్ణు యొక్క మరొక రూపముతో ఆ రెండు రూపములు కూడా సర్గకాలమునందు సంయోజితమైనవి. అంటే సృష్టి కాలంలో ఒక చోట చేర్చబడినవి. అంటే మామూలుగా క్రిస్టియానిటీలో కూడా మనం చెప్తుంటాం,
అంటే మనం వింటుంటాం, మనం చెప్పలేదు అనుకోండి, క్రిస్టియానిటీలో వాళ్ళు చెప్తుంటే ఆదం ఈవని, అది సృష్టికి మూల కారణం అని, వాళ్ళిద్దరు ఏదో ఒక యాపిల్ తిన్నా, ఇవన్నీ చెప్పుకుంటా. ఆ విధంగా ఇక్కడ కూడా మన ఈ సృష్టి కాలంలో ఒక చోట చేర్చబడినవి ఏమిటది, సృష్టికి ఏర్పడినటువంటి రెండు, ఆ రెండు కూడా, ఆ రెండు రూపములు కూడా సర్గకాలం నందు, సర్గ అంటే సృష్టి అని అర్థం, సర్గకాలంలో సంయోజితములైనవి అన్నమాట. అనగా సృష్టి కాలంలో ఒక చోట చేర్చబడినవి, అవే ప్రళయ కాలం నందు వేరు చేయబడినవి, లేదా విడివిడిగా ఎట్లా నర్తను కలిగి ఉండగలవో ఆ విధంగా ప్రళయ కాలంలో విడివిడిగా వియోగం లేకుండా ఉండినట్లయితే ప్రళయం అనేది లేకుండా పోవలసి వస్తుందన్నమాట. అంటే ఏమిటి, ఆ రెండు కూడా కలిసినందువలన, అంటే ఆ రెండును విడివిడిగా వియోగం లేకుండా ఉండినట్లయితే ప్రళయము అన్నది లేకుండా పోవలసి వస్తుంది. కాబట్టి ప్రధాన పురుషులు ఏకత్ర కూడి ఉండినప్పుడే సృష్టి జరుగుతుంది కదా. ఇంకా ఈ కాలం అని పేరు గల పరమాత్మ యొక్క మరొక రూపము కాల స్వరూపము అని చెప్పబడుతున్నమాట. రూపాంతరం ఎత్త ద్విజ కాల సంజ్ఞం. కాబట్టి ఆ సంయోగ వియోగ హేతువైనటువంటి రూపాంతరానికి కాలము అని పేరు. అంటే కాలం అంటే ఒక విధంగా మనం టైం కూడా అర్థం చేసుకోవద్దండి. కాలం అంటే ఏమిటి, సంయోగ వియోగ హేతు అయినటువంటిది అనమాట. అంటే ఒక టైం అని మనం ఉదాహరణకి, మనం కలిసి ఉన్నాం అనుకోండి, కలిసి ఉన్నప్పుడు ఒక కాలము, విడిపోయినప్పుడు ఒక కాలంగా నిర్ణయించుకున్నాం అనమాట. కాబట్టి ఆ విధంగా సంయోగ వియోగ హేతు అయినటువంటిది ఏమిటి, ఇక్కడ రూపాంతరానికే కాలము అని పేరు. ప్రకృతౌ సంస్థితం వ్యక్తం అతీత ప్రళయేతు యత్ తస్మాత్ ప్రాకృత సంజ్ఞో అయం ఉచ్యతే ప్రతి సంచర. అంటే జరిగిపోయినటువంటి ప్రళయంలో ఈ వ్యక్తమగు విశ్వమంతా కూడా ప్రకృతిలో లీనమై ఉండిపోయిందన్నమాట. కాబట్టి ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది, మామూలుగా మనం అండర్స్టాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఉన్నటువంటి మొత్తం ప్రకృతి అంతా కూడా బీభత్సం అయిపోయి విపరీతమైనటువంటి ప్రళయం వచ్చింది అనుకోండి. ప్రళయం అంటే మన అర్థంలో నీరు అనుకుందాం. నీరు వచ్చి మొత్తం ఊరిపైన పడింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రకృతిలో లీనమై ఉండిపోతుంది విశ్వమంతా కూడా. అంటే ఆ ఊరంతా నీళ్ళు ఉండిపోయింది అనుకుందాం. ఆ విధంగా దాన్ని ప్రాకృతం అనే పేరు గల మహాప్రళయం అంటారు. అంటే ప్రాకృతి ప్రతి సంచరం అంటారు. కాబట్టి ప్రాకృతం అనే పేరు గల మహాప్రళయం అంటారు. తస్మాత్ ప్రాకృత సంజ్ఞో, సంజ్ఞో అంటే ఏమిటి, ఆ విధంగా తెలియట అని అర్థం సంజ్ఞో అంటే. కాబట్టి సృష్టి చేయబడినటువంటి చరాచర జగత్తు ఏ ప్రకృతి ఎందైతే లీనమై ఉండినదో ఆ కారణం చేత ప్రళయము ప్రాకృత ప్రళయము అని పిలువబడింది అనమాట. ఆ విధంగా ప్రకృతౌ సంస్థితం వ్యక్తం అతీత ప్రళయేతు యత్ తస్మాత్ ప్రాకృత సంజ్ఞో అయం ఉచ్యతే ప్రతి సంచర. ప్రతి సంచరం అంటే ఏమిటి, సంచరం అంటే సంచరించేదని అర్థం. ప్రతి సంచరం అంటే ఏమిటి, ప్రళయం అని అర్థం. అంటే ఏమిటి, అన్నీ కూడా సంచారం నిలబడిపోయేది అనమాట. అంటే అన్నీ కూడా లీనమైపోవడం. ఎక్కడ లీనమైపోతుంది, ప్రళయంలో నిలబడిపోతుంది. ఆ విధంగా దాన్ని ప్రాకృత ప్రతి సంచారం అంటారు. సంచారం అంటే తిరగడం, ప్రతి సంచారం అంటే ఏమిటి, కలిసి లీనమైపోవడం అనమాట. కాబట్టి ప్రకృతౌ సంస్థితం వ్యక్తం అతీత ప్రళయే తు యత్ తస్మాత్ ప్రాకృత సంజ్ఞో అయం ఉచ్యతే ప్రతి సంచర. అనాదిర్ భగవాన్ కాలో నా అంతోస్య ద్విజ విద్యతే అవ్యుచ్ఛిన్న తతస్థు ఏతే సర్గస్థితి అన్య సంయమాః. సర్గస్థితి అంత సంయమాః. సర్గస్థితి అంత సంయమాః. ఇక్కడ ద్విజశ్రేష్ఠ, కాలం ఏమిటి, అనాది అని అంటే చాలా పాతదనే అర్థం. అనగా దీనికి ఆది అన్నది లేదు. అనాది అంటే మనం మామూలుగా ఏమంటాం, అనాది కాలంగా వస్తుంది అంటాం. అనాది కాలం అంటే ఏమిటి, బలాని కాలం నుంచి అని చెప్పలేనటువంటిది అనమాట. అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు ఇదిగో బలాన్ సమయం నుండి, లేదు బలాన్ రోజు నుండి, బలాన్ సంవత్సరం నుండి, ఇలా ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది మనకి. కానీ అనాది అంటే ఏమిటి, అటువంటి రెఫరెన్స్ పాయింట్ లేనటువంటిది అన్నమాట. కాబట్టి అనాది
భగవాన్ కాలో. కాబట్టి ద్విజశ్రేష్ఠ, కాలం అనేది అనాది అన్నమాట. అనగా దీనికి ఆది అన్నది లేదు. అనాది అంటే అది ఎప్పుడు లేదో అంతం అన్నది లేదు. అంతే కదండి. ఇప్పుడు అనాది అన్నది లేని దానికి అంతం అనేది ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నాము, ఈ కాలం ఇలాగే ఉంటూనే ఉంటుంది, అంతేగాని నిలిచిపోతుంది అనేది ఉండదన్నమాట. కాబట్టి కాలం భగవత్ స్వరూపం. కాబట్టి సృష్టి స్థితి లయాలు ఎడతెగక, అంటే ప్రవాహ రూపంలా కాలం వల్ల సంభవిస్తూ ఉంటాయి. అనాది భగవాన్ కాలో నా అంతో అస్య ద్విజ విద్యతే. విద్యతే అంటే ఉన్నది అని. నా అంతో అస్య విద్యతే అంటే ఏంటి? అస్య అంటే దీనికి, నా అంతో విద్యతే అంటే దీనికి అంతం అనేది కూడా లేదు. అవ్యుచ్ఛిన్న అవ్యుచ్ఛిన్న తతః తతహతు ఏతే సర్గస్థితి అంత సంయమాహ. కాబట్టి ఎప్పుడైతే కాలానికి ఆది లేదు, అంతము లేదు, అదేవిధంగా ఈ సృష్టి స్థితి లయాలు కూడా ఎడతెగక, అంటే ప్రవాహ రూపంగా కాలం వల్ల సంభవిస్తూ ఉంటాయి. మనం కూడా అంతే కదండి. జీవులు మనం అనుకుంటాం, అయ్యో మన తాతగారు చనిపోయారే, మా మామగారు చనిపోయారే, మా తండ్రి గారు చనిపోయారు మనం భావిస్తాము. కానీ ప్రకృతిలో ఇవన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. ఒకరు పుట్టడము, ఇంకొకరు జన్మించడము, ఆ తర్వాత వారు కూడా మరణం పొందటం, ఇవన్నీ ప్రకృతిలో జరిగిపోతూనే ఉంటాయన్నమాట. కాబట్టి సృష్టి స్థితి లయలు అనేవి ఎడతెగకుండా జరిగిపోతూనే ఉంటాయి. ఎడతెగక ప్రవాహ రూపంలో కాలం వల్ల సంభవిస్తూ ఉంటాయి. గుణసామ్యే తస్మిన్ పృథక్ పుంసి వ్యవస్థితే కాల గురుగారు స్వరూప రూపం తత్. చెప్పండి. గురుగారు ఉమ్. అవ్యుచ్ఛిన్న అంటే చెప్పరా? అవ్యుహు అవిచ్ఛిన్నం అంటే అచ్ఛిన్న. ఏమిటి? అవిచ్ఛిన్నం అంటే ఆహా, ఎడతెరిపి ఎడతెగకుండా అని అర్థం. లేకుండా. ఓకే. ఎడతెరిపి ఎడ లేకుండా. ఆ, ఓకే. గుణసామ్యే తతస్తస్మిన్ పృథక్ పుంసి వ్యవస్థితే. కాబట్టి కాలస్వరూప రూపం తద్ విష్ణో మైత్రేయ వర్తతే. కాలస్వరూపం తద్ విష్ణో మైత్రేయ పరివర్తతే. కాబట్టి మైత్రేయ, అందువల్ల ప్రళయంలో త్రిగుణాలు సామ్య స్థితిలో ఉన్న ప్రధానం పురుషుడు వేరుపడి ఉండగా విష్ణువు యొక్క కాలస్వరూప రూపమే జగత్సృష్టికి అనుకూలంగా వర్తిస్తుంది. కాలస్వరూపమే స్వరూపమై ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా గుణసామ్యే తతస్తస్మిన్ అని చెప్పండి. అంటే గుణసామ్యం అంటే ఏమిటి? త్రిగుణాలు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ గుణసామ్యం అంటే ఏమిటి? దానికి కారణమైనటువంటి ఆ ప్రళయకాలం ముందు గుణములు, సత్వం మొదలైనవన్నీ కూడా మూడు కూడా సమాన మోతాదులో ఉండగా ప్రధాన పురుషుడు విడివిడిగా ఉండినప్పుడు ఆ సమయంలోనే వాటిని ధరించుట కొరకు నిల్పుట కోసము కాలమును పేరు గల విష్ణు రూపము తన యొక్క ఉనికిని, సత్తను చాటుకుంటుంది, తన ప్రభావం చూపుతుంది, ప్రవర్తిస్తుంది. ఆ కాలమే కనుక లేకపోయినట్లయితే ప్రళయం అనేదే నిర్వహింపబడదు. అందుకనే నా అహో నా రాత్రి అనే శ్లోకంలో సూర్యాదుల ఉదయాస్తములనే రాకపోకల కారణంగా తెలియవచ్చే స్థూలమైన అందరి ఎరుకలో ఉన్న కాలం లేదని చెప్పబడింది. అంటే ఏమిటి? ఉదయాస్తమ కాలం ఎలా మనకి తెలుస్తుంది? ఉదయమైనది అస్తమైనది ఎలా తెలుస్తుంది మనకి? ఉదయమైనది అంటే సూర్యుడు వస్తాడు, సూర్యుడు లేదు అంటే మనకి ఉదయం అవనట్లే అనమాట. చంద్రోదయం అయిందంటే రాత్రి వచ్చినట్టు, అంటే సూర్యుడు కనుమరుగైనట్టు. కాబట్టి ఈ యొక్క ప్రళయ కాలంలో ఇవేవి ఉండవన్నమాట మొత్తము కూడా. ఆ తరువాత మరలా సృష్టించబడుతూ ఉంటుంది. కాబట్టి కాలస్వరూప రూపం తత్ విష్ణో మైత్రేయ. కాబట్టి విష్ణువు యొక్క కాలస్వరూప రూపమే జగత్ సృష్టికి అనుకూలంగా వర్తిస్తుంది, కాలస్వరూపమై ప్రవర్తిస్తుంది. ఇవన్నీ కూడా మైత్రేయుడికి పరాశరుడు చెప్తున్నాడు అనమాట. సృష్టి యొక్క ఆంతర్యం ఏమిటి, ఎలా సృష్టి నిర్వహించబడుతున్నది, విష్ణుమూర్తి చేత. దీని అన్నిటికీ కారణము విష్ణు రూపం, అంటే పరబ్రహ్మమే అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా చెప్తున్నాడు. మనం ఎందుకంటే ఈ శ్లోకాలు చదువుతుంటే ఎక్కువసేపు చదివా అనుకోండి, మనకి కాన్సెప్ట్ బుర్రగే కదా. కాబట్టి ఇంతవరకు నిలిపేసి మరలా మనం రేపు ప్రారంభిద్దాం మిగిలినటువంటి 29 శ్లోకాలు. కాబట్టి ఈరోజు చదవలసిన వాళ్ళు ఏమైనా ఉంటే ఈ 27 శ్లోకాలు చదువుదాము, మిగిలింది మనం రేపు చెప్పుకుందాం. ఏమన్నా పుస్తకం ఉంటే చదవండి.
ఎవరన్నా పుస్తకం ఉంటే చదవమండి, లేకపోతే నేను ఆజ్ఞిస్తే నేను చదువుతాను. మీరే చదివేయండి కేవలం. అంటే పుస్తకం పెట్టారు అనుకోండి, దీంట్లో గ్రూప్ లో పెట్టారు, మరి ఓకే. దాన్ని ప్రింట్ తీసుకోవాలి కదా. మీరు చదవండి పోనీ అది. ద్వితీయోధ్యాయ జగదుత్పత్తిక్రమవర్ణనము విష్ణోర్మయ విష్ణోర్మహిన్మః నిరూపణం చ. శ్రీ పరాశర ఉవాచ. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ స్వర్గస్థిత్యంతకారిణే ఏకానేకస్వరూపాయ స్థూలసూక్ష్మాత్మనే నమః అవ్యక్తవ్యక్తరూపాయ విష్ణవే ముక్తిహేతవే సర్గస్థితివినాశానాం జగతో యో జగన్మయః మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే ఆధారభూతం విశ్వస్యాపి అనీయాంసం అనీయసాం ప్రణమ్య సర్వభూతస్థం అచ్యుతం పురుషోత్తమం జ్ఞానస్వరూపం అత్యంత నిర్మలం పరమార్థతః తమేవార్థస్వరూపేణ భ్రాంతిదర్శనతః స్థితం విష్ణుం గ్రసిష్ణుం విశ్వస్య స్థితిసర్గే తథా ప్రభుం ప్రణమ్య జగతామీశం అజమక్షరమవ్యయం కథయామి యథా పూర్వం దక్షాద్యైః మునిసత్తమైః పృష్టः ప్రోవాచ భగవాన్ అబ్జయోనిః పితామహः తైశ్చో తైశ్చోక్తం తైశ్చోక్తం పురుకుచ్చాయ భూభుజే నర్మదా తటే సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతేన చ పరః పరాణాం పరమః పరమాత్మా ఆత్మసంస్థితః రూపవర్ణాదినిర్దేశ విశేషణ వివర్జితः अपक्षय विनाशाभ्यां परिणामर्थिजन्मभिः वर्जितस्यक्यते वक्तुं यः सदास्तीति केवलम् सर्वत्रासौ समस्तं च वसत्यत्रेति वै यतः ततः स वासुदेवेति विद्वद्भिः परिपठ्यते तद्ब्रह्म परमं नित्यं अजम् अक्षयम् अव्ययम् एकस्वरूपं तु सदा हेयाभावाश्च निर्मलम् तदेव सर्वमेतश्च व्यक्ताव्यक्तस्वरूपवत् तथा पुरुषरूपेण कालरूपेण च स्थितम् परस्य ब्रह्मणो रूपं पुरुषः प्रथमं द्विजा व्यक्ते तथैवान्ये रूपे कालस्तथा परम् पुरुषव्यक्ता कालानां परमं हि यत् पश्यन्ति सूरयः सुप्तं तद्विष्णोः परमं पदम् प्रधानपुरुषव्यक्ता कालास्तु प्रविभागशः रूपाणि स्थितिसर्गान्त व्यक्तिसद्भावहेतवः व्यक्तं विष्णुस्तदा अव्यक्तं पुरुषः काल एव च क्रीडतो बालकस्येव चेष्टां तस्य निशामया अव्यक्तं कारणं यत्तत् प्रधानं ऋषिसत्तमैः प्रोच्यते प्रकृतिः सूक्ष्मा नित्यं सदसदात्मकम् अक्षय्यं नान्यथाधारम् अमेयम् अजरं ध्रुवम् शब्दस्पर्शविहीनं तत् रूपाधिभिः असंयुतं त्रिगुणं योनिः अनादिप्रभवाप्ययम् तेनाग्रे सर्वमेवासीत् व्याप्तं वे प्रलयादनु वेदवादविदो विद्वन् नियता ब्रह्मवादिनः पठन्ति चैतत् एवार्थं प्रधानप्रतिपादकम् न अहो न रात्रिः
न अभो न न आहो न रात्रिः न अभो न भूमिः नासीत् तमो तमः ज्योतिः अभूत् न च अन्यत् स्तोत्रादिबुद्ध्यात् अनुपलभ्यम् एकं प्रधानिकं ब्रह्म पुंस्तदासीत् विष्णुस्वरूपात् परतोदिते द्वे रूपे प्रधानं पुरुषश्च विप्र तस्यैव ते अन्येन धृते वियुक्ते रूपान्तरं तद्विजकालसंज्ञं प्रकृतो संस्थितं व्यक्तम् अतीतप्रलये तु यत् तस्मात् प्राकृतसंज्ञोऽयं संज्ञयः अयम् उच्यते प्रतिसञ्चरः अनादिभगवान् कालो न न न अन्त्यः अस्य द्विज विद्यते अव्युचिन्नाः ततस्त्वेते स्वर्गस्थिति अन्त्य अन्तः संयमाः गुणसाम्ये ततस्तस्मिन् पृथक् पुंसि व्यवस्थिते कालस्वरूपं तद्विष्णोः मैत्रेया परिवर्तते ततस्तु तत्परं బ్రహ్మ పరమాత్మ ఇంతవరకే జగన్మయః అక్కడి వరకే ఇంతవరకు కదా ఇంతవరకే 27 వరకే 27 చక్కగా ఎక్కడ మిస్టేక్ లేదు. ఒకే ఒక చోట అనాది భగవాన్ కాలు అది చదవండి చివరికి ముందు శ్లోకం. అనాది భగవాన్ కాలో కదా పూర్తిగా చదవండి శ్లోకం పూర్తిగా. అనాది భగవాన్ కాలో నా అక్కడ తెలియలేదండి. నా అంతో నా అంతో అస్య ద్విజ ద్విజ నా అంతో అంటే అంతం అనేది లేదు, ఎందుకంటే ఆదే లేనప్పుడు ఇంకా. కాబట్టి అనాది నా అంతం అంటే అంతం లేదు. నా అంతో అస్య ద్విజ విద్యతే అంటే ఇది ఆది లేదు అంతము లేదు బ్రాహ్మణోత్తమ అని చెప్పి మైత్రేయుడికి చెప్తున్నాడు అనమాట. ఎవరు? పరాశరుడు. అనాది భగవాన్ కాలో నా అంతో అస్య ద్విజ విద్యతే అవ్యుచ్ఛిన్న తతత్వేతే సర్గస్థిత్యంత సంయమాః. సర్గ స్థితి అంత, అది సర్గస్థిత్యంత అవుతుంది. సర్గ స్థితి అంత అంటే సర్గ అంటే సృష్టి అనమాట, స్థితి అంటే వృద్ధి చెందటం, స్థితి అంతము ఆ విధంగా. కాబట్టి ఇక్కడ ఒక్కచోటే కొద్దిగా చాలా చక్కగా చదివారు, చాలా నెమ్మదిగా వినే వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమయ్యేలాగా చదివారు. ఇంకా 2 నిమిషాలు సమయం ఉంది కాబట్టి ఇక్కడ తమాష విషయం అంటే మధ్య పోతన భాగవతం కూడా కొద్దిగా ప్రారంభించామంట, అంటే చదువుకోవడం నేనుగా స్వయంగా. సరిగ్గా మనం ఇది ప్రారంభించినప్పుడే పోతన భాగవతంలో మనకి తృతీయ స్కందంలో విదురుడు అడిగిన మీదట మైత్రేయుడు చెప్తా అనమాట. మైత్రేయుడు సున్నితమైన తీయని మాటతో ఇలా అన్నాడు అని చెప్పి విదురుడు అడిగిన మీదట అని చెప్పి మనకి తృతీయ స్కందంలో ఒక 197 దీంట్లో పద్యంలో వస్తుందన్నమాట. అక్కడ కూడా మనకి ఈ శ్రీమన్నారాయణ్ణి గురించి చాలా చక్కగా చెప్పబడింది. వనజాక్ష యోగ మాయాజనితం బగు విశ్వజనన సంస్థాన వినాశముల తెరింగింపుంచు అనగా విష్ణుని మహత్వమభివర్ణింతున్ అని చెప్పి ఆ మహావిష్ణువు యొక్క మహిమను వర్ణిస్తాను అని చెప్పి పుణ్యాత్మున శ్రీమన్నారాయణ యోగమాయ వల్ల ఏర్పడిన జగత్ యొక్క సృష్టి స్థితి లయాల పద్ధతిని తెలియజేస్తూ ఆ శ్రీహరి మహాత్యం కూడా తెలియజేస్తారు.